ముఖ్యమంత్రి గారు అంటారు జరిగిన వెంటనే ట్విట్టర్లో పెద్ద భారీ ఎత్తున వచ్చి వర్షం కురిసింది, అందుకే గోడ కూలిపోయింది అతని పేరు అని చెప్పి ఎంతో లైట్గా ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ నా ముందున్న విలేకరుల సోదరులందరూ కూడా, మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే. చెప్పండి, మన రాత్రి భారీ వర్షం పడిందా? వాస్తవం చెప్పండి, తీమండి లెక్కలు. వాతావరణ శాఖ లెక్కలు ఉంటాయి, కలెక్టరేట్లో లెక్కలు ఉంటాయి. ఎన్ని మిల్లీమీటర్లు, ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడిందో చెప్పనండి. పెద్ద గాళ్ళు వచ్చాయి. ఎస్, కిందకంటే పైన కొండ మీద, ఇంకా కొండ పైన కాబట్టి గాళ్ళు వచ్చాయి, తొలగ వర్షం పడింది, అది వాస్తవం. అందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ భయంకరమైన వర్షం పడినగా ముఖ్యమంత్రి మాట్లాడతారు, ఉప ముఖ్యమంత్రి దాన్ని ఎండార్స్ చేస్తారు. ఏంటిది? మీకు కొద్దిగానే సరే బాధ అనిపించలేదా? ప్రభుత్వానికి ఏంటి కారణం, ఇది జరిగింది అని చెప్పి ఈ తలవంపని చెప్పి తలదించుకోవాల్సి సిగ్గుపడాల్సిన అవసరం కాదా ఇది మీకు? మొన్న వచ్చి తిరుపతిలో వచ్చి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్ల దాంట్లో అక్కడ ఒక 8 మంది చనిపోతే, నిన్న ఇక్కడ వచ్చి ఒక 7 చనిపోతే చేము కుట్టినట్టుగా లేదే మీకు? ఒక అధికారుల కమిటీని అంటే 3 కమిటీలు ఎంత వేస్తారంట? ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయలేదు? ఎందుకే లేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ దీని మీద? జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే వాస్తవాలు ఇంకా బయట వాస్తవాలు వచ్చాయి. వచ్చిన హై లెవెల్ కమిటీ ఏం చేసిందో, మీరు ఏ ఇన్స్టెన్స్ ఇచ్చేవారో, మీరు ఇచ్చిన ఇన్స్టెన్స్ ఏ విధంగా ఉన్నాయో విషయాలన్నీ బయటకు వచ్చేవి. ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులతో వేస్తే ఏముంటుంది? మేము చూసాం ఇందాకెళ్ళి ఆ ప్లేయర్స్తో కట్టిన ఇటుకల్ని, ఆ ఇటుకలతో పెట్టిన సున్నాన్ని వచ్చి ఇలా చేతితో తీసుకుని ఆ బుక్కుల్ని పట్టుకొని ఆటుకో తెచ్చి ఎలా అంటే పిండి అయిపోతుంది. మీరు కూడా ఉన్నారు కదా సోదరులు, మీ అందరూ ఉన్నారు కదా, చూశారు కదా మీరు కూడా ఆ పిండిని. చెప్పండి, చూడలేదు చెప్పండి. అంత నాశకంగా ఆదరాబాద్గా వారం రోజుల్లో ఆ గోడ కట్ట ఎవరిచ్చారు మీకు? గోడగా ఆదరాబాద్గా వారం రోజుల్లో ఇది కట్టాలని చందనోత్సవం డేట్ వచ్చి ఈ రోజు కాదు కదా ప్రకటించింది. దేవాదాయ శాఖకి అది తెలియదా విషయం? ఈ హై లెవెల్ కమిటీ వెళ్ళిన 500 మంత్రులకి ఆ విషయం తెలియదా? ఏమైంది మీ ఆలోచన? ఎంత నిర్లక్ష్యము, తిరిగి పైపెచ్చు. ఈ గోడ వచ్చి ఎవరి కాలంలో కట్టారు? త్రేతాయుగంలో కట్టారా? కలియుగంలో కట్టారా? లేకపోతే గుప్తుల కాలంలో కట్టారా? లేదా వైసీపీ హయాంలో కట్టారా? లేదా అంతకుముందు తెలుగుదేశం హయాంలో కట్టారు? ఇవి ప్రశ్నలు. ఏం నమ్మిపోతారు? ఏమైనా బాధ్యతైన ప్రశ్నలేనవి? ఆ గోడల్లో మరి పిల్ల వేశారా, సున్నం వేశారా, లేకపోతే ఇది వేశారా? ఈ అప్రస్తుతం ఎందుకు వస్తున్నాయి ఇవి? ఆ సమావేశం అయిన తర్వాత ఆ కొండ మీద ప్రాంగణం అంతా కూడా ఆ క్యూ లైన్ లెక్క పెట్టారు. బస్సు వస్తుంది, వాళ్ళు ఎక్కడ దిగారు, ఎక్కడ నీటి సౌకర్యాలు ఇచ్చారు, ఎక్కడ వారికి టాయిలెట్ ఇచ్చారు, ఎక్కడ ఆహారాన్ని సప్లై చేస్తున్నారు, ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటున్నారు అని ఒక్కసారి ఆ సమావేశ మంది మీద వచ్చి మొత్తం ఆ కొండంతా ఒక గంట సేపు తిరిగితే ఇలా సమస్య అయిపోయేది. తిరిగారా? చూసారా?
కానీ కనీవిని మట్టుగా ఎప్పుడు జరగని విధంగా మేము వచ్చి ఓ ఇదే హై లెవెల్ సమావేశాన్ని పెట్టి ఏంటి నిర్ణయాలు 7 చౌక కారణమైన నిర్ణయాలా ఇవా? ఏం ముఖ్యమంత్రి గారు మీకు చేమకుట్టినట్టుకోలేదా? అది ఒక విషయాన్ని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. మీ కూటమి హిందుతత్వం, దేవాలయాలు పునరుద్ధరణ పెద్ద ఎత్తున పెద్ద మాటలు మాట్లాడతారా మీరు? ఈ రాష్ట్రంలో దేవాలయ కమిషనర్ ఉన్నాడా? పులిపిల్లి కమిషనర్ చెప్పండి. దేవాదాయ కమిషన్ ఉన్నాడా? ఓ ప్రమోటివ్ ఆఫీసర్కి వచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చి బాధ్యత లేకుండా ఉండడానికి ఇవి అనర్థాలు కాదా? అధికారుల మీద మీకు ఆ అధికారుల మీద ఉన్న ఆ వ్యక్తుల మీద ఉన్న మమకారం వల్ల జరిగిన సంఘటనలు కాదు ఇవన్నీ కూడా. ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఇన్నాళ్ళుగా ఒక ఐఏఎస్ స్థాయి అధికారి ఉన్న స్థానంలో దేవాదాయ శాఖకి ఇలాంటి వ్యక్తులను వచ్చి ఎప్పుడైనా ఇన్ఛార్జీలుగా ఉన్నారా? ఉంటే వారం రోజులు 10 రోజులు మళ్ళీ వెంటనే వచ్చేవారు. బాధ్యతగా మెలిగే వ్యక్తులు ఉంటే బాధ్యతగా ఉంటుంది వ్యవహారం. ఎంతసేపు ఎవరో ఒకరి మీద డైవర్షన్. ఇందాక చూస్తున్నాం వీడియో ఏదో సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. హై లెవెల్ కమిటీ వచ్చి మన ఆ ముగ్గురు ఆఫీసర్తో కమిటీ చేస్తారు. కమిటీ వచ్చి పిలిచి ఒక కాంట్రాక్టర్ వచ్చి ఆ కాంట్రాక్టర్ వచ్చి అడుగుతున్నారు. ఆ కాంట్రాక్ట్ చెప్తాను అర్జెంటుగా కట్టిమ్మన్నారండి, 4 రోజుల్లో అన్ని కట్టానంటే కట్టిమ్మన్నారండి. ఎవరు కట్టిమ్మన్నారు? ఎందుకు కట్టమన్నారు? ఇప్పటికి 24 గంటలు అయింది, దాటిపోయింది. రెండో రోజు దాటిపోయింది. ఎవరు ఒక్కడి మీద చర్య తీసుకున్నారా? 7 ప్రాణాలు పోతే ఏ ఒక్కరైనా బాధ్యత చేశారా? తర్వాత తిరిగి పైపెచ్చు బ్రహ్మాండంగా అక్కడ ఉండి పనులు చేస్తానని ఒకరికొకరు ఒత్తాసులు. దొంగకి పిల్లికి ఎలకి పిల్లి ఒత్తాసు పలుకుతున్నట్లు. ఏంటిది? పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పినట్లు వచ్చి ఒకరికొకరు ఒత్తాసు. పూర్తిగా నిర్లక్ష్యం. దేవాలయాలన్నా దైవ దర్శనానికి వచ్చే భక్తులన్నా అదేటో ఆ విద్యలు నాకు అర్థం అవ్వట్లేదు. పాపం ఇది ఈ రాష్ట్ర ప్రజల తాలూకు దురదృష్టమో లేదా చంద్రబాబు నాయుడు తలరాతో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఆయన ఎప్పుడున్నా ఇలాంటి సంఘటనలే. నిన్న వచ్చి సింహాచలం, మొన్న వచ్చి తిరుపతి, అటు అంతకుముందు పరిపాలన చేసిన పుష్కరాలు, మన తర్వాత వచ్చి ఒంటిమిట్ట రోజు చూస్తే అది ఆ పందిళ్ళు కాలిపోయి అందులో అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఇంత సంఘటన జరిగింది. ఒక పవిత్రమైన దేవాలయంలో 7 చనిపోయారు. కనీసం ఆ శాఖకి ఈ హై లెవెల్ కమిటీ ఏదైతే మన మంత్రులకి అక్కడ శుద్ధి చేయాలి, ఆ ప్రాంతాన్ని అక్కడ కార్యక్రమాలు చేయాలి,
అన్ని పూజా కార్యక్రమాలు చేయాలి, సంప్రోక్షణ చేయాలి అనే ఆలోచన ఇప్పుడుకొచ్చి వచ్చిందండి వాళ్ళకి. ఆయన ప్రకటించారండి, అసలు దాని మీద సమావేశం జరిగిందా అండి? లే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పవిత్ర దేవాలయం జరిగితే శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేయడం అనేది మన సాంప్రదాయం, మన మన చెప్తుంది. ఎందుకు ఆలోచన రావట్లేదు ఈ ప్రభుత్వాలకి? మరి హై పవర్ కమిటీ ఉంటున్న ఎంతో పెద్దగా చెప్పుకుంటున్న ఆ కమిటీ మంత్రులకి, ఈ ముఖ్యమంత్రికి, లేదు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానన్న మరి డిప్యూటీ సీఎం గారికి ఎందుకు ఆలోచన రాలేదు? ఆలోచన రావాలి కదా. ఏ ఒక్కరికి వచ్చినా దాని మీద ఇప్పుడు వచ్చేది అంటే ఇది అలా లైన్లోనే లేదు, ఆలోచన లేదు. మరి గొప్పగా చెప్తారు దేవస్థానం చైర్మన్ గారు అయితే మనం చూసాం అంతకుముందు రామతీర్థాల నుంచి రాముడు తలనరికి ఆ కేసుతో ఎవరో దుష్టులు వచ్చి దుర్మార్గులు ఆ తలనరికి అయిపోతే దాని గురించి ఎంతో బాధపడి ఎంతో ఆవేశంగా మాట్లాడిన వ్యక్తులు. కనీసం నేను జరిగిన ఈ సంఘటనలో మరి ఆయన అక్కడే ఉండి ఏం జరిగింది సంఘటన మీద ఒక చేయడం కానీ లేదు, చూడడం కానీ లేదు, ఈ సంపర్క గురించి మాట్లాడడం కానీ శుద్ధి గురించి మాట్లాడడం కానీ మరి బాధ్యతగా చెప్పాలి కదా మీరు.